అశ్విని కుమారులు, అష్టావసువులు, మరుత్తులు, విశ్వదేవతలు, సాధ్యులు ఆకాశంలో నిలబడ్డారు. కార్కోటక, వాసుకి, కశ్యప, కుండ, తక్షకులనేటువంటి నాగరాజులే కాకుండా గొప్ప తపస్సు గలవారు కూడా, మహాకోపం గలవారు కూడా, మహాబలం గలవారు అయినటువంటి సర్పవీరులు అక్కడికి వచ్చి నిలబడ్డారు. తార్క్యుడు, అరిష్టనేమి, గరుడు, అసితధ్వజుడు, అరుణుడు, ఆరుణి మొదలైనటువంటి వినతానందులు కూడా అక్కడికి వచ్చి నిలబడ్డారు. ఈ దేవతలందరూ విమానాలపైనే, పర్వత శిఖరాలపైన నిలబడ్డారు. వీరిని తపస్సిద్ధులైనటువంటి మహర్షులు మాత్రమే చూశారు. అందరికి కనపడరు వాళ్ళకి. మిగిలిన వారు చూడలేరు కూడా. ఇంతటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూసి మునులందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి అక్కడి మునులకు పాండవులపై ప్రేమాధారాలు మరింతగా అధికమయ్యాయి. ఇదేంటి, వీడిట్లా పుడుతూనే అర్జునుడు పుడుతూనే ఇంతమంది వచ్చారు అని పాండవుల మీద అపరిమితమైనటువంటి ప్రేమ వాళ్ళకు పుట్టింది. అదృశ్య రూపంలో ఉన్నటువంటి దేవతలందరూ వెళ్ళిపోయారు. మునులు కూడా వెళ్ళారు. తర్వాత పాండురాజుకు మరొక పుత్రుడు కావాలనేటువంటి ఆశ పుట్టింది. పుత్రలోభంతో కుంతీతో ఏదో చెప్పాలని చూశాడు. కుంతి మధ్యలోనే అడ్డుకుంది. పాండురాజును వారించి ఇలా అంది, నాథ, ఆపత్కాలంలో కూడా ముగ్గురిని కనటానికే శాస్త్రం అంగీకరించింది, ఒప్పుకుంది. ఏ స్థితిలో కూడా 4వ బిడ్డను కనటానికి శాస్త్రం ఒప్పుకోలేదు. ఈ నియమం తెలిసినా కూడా 4వ బిడ్డను కనటానికి సిద్ధపడిన స్త్రీని స్త్వైరిణి అంటారు. 5వ సంతానాన్ని కోరి పుత్రుణ్ణి పొందినటువంటి స్త్రీని బందకి అని పిలుస్తారు. ఈ ధర్మ విషయాలు మీకు తెలుసు. అయినా ఎందుకని నువ్వు అధర్మ మార్గాన్ని ఆచరిస్తున్నావు? నన్ను సంతానం కనమని ప్రోత్సహిస్తున్నావు అంది. ఇంకొక బిడ్డను కను అని ఆశ పుట్టింది. అప్పుడు పాండురాజు, దేవి, నువ్వు చెప్పింది నిజం, ధర్మశాస్త్రం అలాగేంది, అదే చెప్పింది, నీ మాటే సత్యం, అది చెప్పింది నిజమే అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనేను. ఈ విధంగా కుంతీదేవి 3 కొడుకులను, గాంధారికి 100 కొడుకులను పుట్టారు. అలా సమంగా చూసుకుపోతున్నారు. తర్వాత మాద్రి తాను కూడా సంతానవతి కావాలని ఆశపడింది. ఏకాంతంలో పాండురాజును కలుసుకొని ఇలా అంది, ఓ కురురాజా, మీరు సంతానం కనటానికి అనర్హులై ఉన్నందుకు నేను బాధపడటం లేదు. నిజానికి నేను కుంతీదేవి కన్నా శ్రేష్ఠురాలిని, మహారాణి కావటానికి గల అర్హత కలదానిని. కానీ కాలేకపోయాను. ఎప్పుడూ చిన్నదానిగానే ఉండవలసి వస్తుంది. దానికి కూడా నేను బాధపడటం లేదు. గాంధారీదేవికి 100 మంది పుత్రులు పుట్టారని వినినా కూడా నాకు దుఃఖం రాలేదు. కానీ నేను ఒకే విషయంలో బాధపడుతున్నాను. నేను కుంతీదేవి, ఇద్దరము నీకు భార్యలం కదా, ఇద్దరం కూడా కుంతీదేవి, నేను కుంతీదేవి. అయితే ఆమెకు సంతానం కలిగింది, నాకే ఆ భాగ్యం కలగలేదు కదా. కనుక దయతలిచి నాకు కూడా పిల్లలను కనే అవకాశాన్ని కల్పించండి. అలా చేయటం వల్ల నాకెంతో మేలు చేసిన వారు అవుతారు. అది మీకు మేలు చేస్తుంది. కుంతీదేవి నాకు సవతి. ఈ విషయం గూర్చి ఆమెను అడగటానికి నాకు అభిమానం అడ్డొస్తుంది. ఆమెను అర్థించటానికి నా మనస్సు బాధపడుతుంది. కనుక మీకు నాపై ఆదరం ఉంటే నా కోసం మీరే దయతో ఆమెను ప్రోత్సహించండి అంది. ఆవిడని అడగచ్చు కదా. ఆవిడ కనటానికి లేదన్న తర్వాత నేనున్నాను కదా, నాకు ఇవ్వచ్చు కదా ఆ ప్రసాదాన్ని. రెండవది, నేను కూడా అర్హురాలిని కదా, నేను కూడా మీ దాసిని కదా, నేను కూడా మహారాణి యోగం నాకు లేదా, ఉండింది కదా. కానీ ధృతరాష్ట్రుడికి, గాంధారికి అంతమంది పుట్టారు కదా, 100 మంది. మరి నా అక్కకేమే
ముగ్గురు నాకు పుట్టారు కదా. మరి పాండురాజు ఆమెతో, దేవి, నా మనస్సులో కూడా ఈ విషయమే ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. ఆ పుత్రులు పుట్టినప్పుడంతా, కుంతికి అయినప్పుడంతా కూడా నీ గురించే యోచన చేస్తున్నా. అయితే నీకు ఇష్టముందో లేదో అని నేను సంశయిస్తూ నీకు ఈ విషయం చెప్పలేదు, నీతో నేను చర్చించలేదు. ఇప్పుడు నీ అభిప్రాయం తెలిసింది కాబట్టి ఇక నీ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తాను. నేను చెబితే కుంతి నా మాట తప్పక వింటుంది అన్నాడు. అంటే కుంతిలో ఉండేటువంటి దివ్యమైనటువంటి మంత్రశక్తిని. తర్వాత పాండురాజు ఏకాంతంలో కుంతితో ఇలా అన్నాడు, దేవి, నువ్వు ఒక సహాయాన్ని చేయాలి. నా వంశానికి సంతానాన్ని, నా ప్రజలకు ప్రియాన్ని నువ్వు చేకూర్చాలి. నాకు, నా పూర్వీకులకు పిండోదకాలు లేని స్థితి కలగకుండా చూడాలి. అందుకోసం నువ్వు ఒక మంచి పని చేయాలి. నా కీర్తి విస్తరించటానికి నువ్వు ఒక దుష్కరమైన పని చేయాలి. ఇంద్రుడు స్వర్గ సామ్రాజ్యాన్ని పొందినా కూడా కీర్తి కోసం ఎన్నో యాగాలు చేశాడు కదా. అలాగే మంత్రవేత్తలైన బ్రాహ్మణులు ఘోర తపస్సులు చేసి కూడా గురువులను ఆశ్రయిస్తున్నారు కదా. అదేవిధంగా కీర్తి కోసం రాజఋషులు, విప్రులు కూడా చిన్నవో పెద్దవో అయినటువంటి కఠిన కార్యాలను కూడా చేశారు కదా. ఆ విధంగానే నువ్వు కూడా ఈ మాద్రిని పడవలోకి ఎక్కించుకొని తాపం అనే సముద్రాన్ని దాటించు. ఆమెను గట్టుకు చేర్చు. ఆమెకు కూడా సంతానాన్ని కలిగించి మహాత్ముల్లాగానే ఘనమైన కీర్తిని దక్కించుకో అన్నాడు. అంతే కదా, కుంతి మాద్రిని పిలిచి, అంతే కదా, ఇంత కష్టపడాలా ఇది చెప్పటానికి. మంత్రోపదేశం చేసింది ఒక్క నిమిషంలో. మహాప్రభు, మీ ఆజ్ఞ. సోదరి, ఏ దేవతనైనా సరే ఒక్కసారి మనస్సులో తలుచుకో, నీకు మంచి సంతానం కలుగుతుంది, సందేహించకు అంది. మాద్రి అలాగనేనని మనస్సులో బాగా ఆలోచించి అశ్విని దేవతలను తలుచుకుంది. వారు వచ్చి మాద్రికి కవల పిల్లలను అనుగ్రహించారు. వారే నకుల, సహదేవులు. లోకంలో వారి అందానికి సాటి ఎవరూ లేరు. వారు పుట్టగానే అశరీరవాణి. ఈ కవల పిల్లలిద్దరూ బుద్ధిలోనూ, రూపంలోనూ, గుణాలలోనూ అశ్విని దేవతలను కూడా మించిపోతారు. తమ శరీర కాంతితో లోకంలో ప్రకాశిస్తారు అని పలికింది. తర్వాత శతశృంగ నివాసులైనటువంటి బ్రహ్మర్షులు వారికి పేర్లు కూడా పెట్టారు. వారి భక్తికి, చేష్టలను బట్టి వారిని ఆశీర్వదిస్తూ పేర్లు పెట్టారు. కుంతీదేవి పెద్ద కొడుకు యుధిష్ఠరుడు, రెండవవాడు భీమసేనుడు, మూడవవాడు అర్జునుడు. మాద్రీదేవి కొడుకులలో పెద్దవాడు నకులుడు, రెండవవాడు సహదేవుడు అని పిలిచారు. పాండవులు సంవత్సరానికి ఒక్కొక్కరుగా పుట్టిన దేవతారూపులు కావటం చేత అందరూ 5 సంవత్సరాల పిల్లల్లాగానే శోభించారు. ఒకే మాదిరిగా ఉన్నారట. ఆ బాలకులు 5గురు ధైర్యవంతులు, వీర్యవంతులు, బలవంతులు, పరాక్రమవంతులు, తేజోవంతులై ఉన్నారు. వారిని చూసి పాండురాజు ఎంతో ఆనందించాడు. వారు అక్కడి మునులను, మునిపుత్రులకు ఎంతో ఆనందం కలిగించారు. ప్రియులయ్యారు చిన్న చిన్న పిల్లలు. పాండురాజు హృదయంలో ఇంకా పుత్రులు కావాలనే కోరిక చల్లారలేదు. మునులంతా సంతోషపడ్డారు. కుంతిను సంతోషపడింది, మాద్రిను సంతోషపడ్డారు, పాండురాజు సంతోషపడ్డాడు. అంతటితో ఊరికే ఉండొచ్చా? ప్రయాణం కట్టుకోవచ్చు కదా, మూట గిటా కట్టుకొని ముందుకు వెళ్ళచ్చు కదా, స్వర్గానికి వెళుతున్నానని చెప్పి. హృదయంలో అంటే ఇంకా లోపల ఇంత శాస్త్రం తెలిసినవాడు, మహారాజు, యోగం తెలిసినవాడు, శాపాలు తెలిసినవాడు, ఇంద్రాదేవతలను దర్శించేటువంటి వాడు, మహర్షుల యొక్క మనసులో తెలిసినవాడు, ప్రాణిలో ఏ ఏ ప్రాణులు ఏముందని తెలిసినవాడు, మహత్తరమైన అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. పిల్లలు లేకపోతే పిల్లలు కూడా పుట్టారు. ఇంకేమి ఇంత లీల జరుగుతున్నది. ఇది మహాభారతం యొక్క లీల. అప్పుడు పాండురాజు హృదయంలో అనుకున్నాడట, ఏం చేసేది,
పుత్రులు కావాలనే కోరిక చల్లారలేదట. ఇంకేం చేయాలి వీడికి? ఏకాంతంలో కుంతీదేవిని పిలిచాడు. మాద్రికి మళ్ళీ సంతానం కలిగేలాగా చెయ్యి అన్నాడు. ఏంటి? వెంటనే కుంతి, మహారాజా, నేను ఆమెను ఒక బిడ్డను మాత్రమే కనమని ఆజ్ఞాపించాను. కానీ ఆమె 2 బిడ్డలను కన్నది. అదే చేసిన పెద్ద పొరపాటు అయింది. పోన్లే, అయిపోయింది. 2 రావాలి, వచ్చారు. దానికి నేను అవకాశం ఇస్తే ఆమె నన్ను మోసగించింది. నేను ఒక అవకాశం ఇచ్చా, ఒక బిడ్డను కనమని చెప్పి. ఆ మంత్రంతో 2 బిడ్డలను కనింది, కవల పిల్లలు. అది ఒకే రూపం. అది తాను వేడుకుంది కాబట్టి 2 రూపాలు అయిపోయాయి. నకుల సహదేవులుగా ఏర్పడ్డారు. సరేలే అనుకున్నాను, ఏమో చేసిందిలే, పర్వాలేదులే. నేను ఆమె చేతిలో నేను ఖండితంగా మోసపోయా. నేను నా మంత్రానికి ఒక్కరే న్యాయంగా. ఆ మంత్రం ఎందుకు 2 భాగాలుగా చేసింది తెలీదు. నాకు భయం కలుగుతోంది. మళ్ళీ ఆమె నన్ను మోసగించవచ్చు. అశ్విని దేవతలు 2 ఆహ్వానిస్తే 2 బిడ్డలు కలుగుతారనే జ్ఞానం నాకు లేకపోయింది. అశ్విని దేవతలు ఆమె ఇలా చేస్తుందని నేను ఊహించలేకపోయాను. ఎంత మోసం చేసింది నాకు. కాబట్టి దయచేసి మళ్ళీ నన్ను ఆ పనికై వినియోగించకండి, చాలు. నాకు ఈ వరం ఇయ్యండి. నన్ను మాత్రం మళ్ళీ దాని దగ్గర మాట్లాడటానికి కూడా నాకు ఇష్టం లేదు. సంతోషం. ఆవిడికి నమస్కారం. ఒక పిల్లని కనమంటే 2 పిల్లల్ని కనింది. ఎందుకు ఆ 2 పర్యాలు మంత్రం చెప్పుకుంది? అది అశ్విని దేవతలు ఊరికే ఉంటారా? 2 వచ్చేశారు. ఇలా పాండురాజుకు 5 పుత్రులు పుట్టారు. పోన్లే అనుకున్నా, 5 మంచిలే. ఇవన్నీ పంచపాండవులు, పంచదేవతలు, పంచభూతాలు, ఇట్లంతా నేను అనుకొని సంతోషపడ్డా. పోన్లే, సర్దుకుందాంలేని. వారు దేవతల వరం వల్ల పుట్టారు. ఆ పాండు కుమారులను చూడటంతోనే చంద్రుడి చూసినట్లుగా అందరికీ సంతోషం కలిగింది. నిజమే, వారు సింహాల వంటి పౌరుషం కలవారు, పొడవైన కంఠం కలవారు, గంభీరమైన నడక కలవారు, పెద్ద పెద్ద ధనస్సులు ధరించి ఉన్నారు, దేవతల్లాగా సర్వ లక్షణాలను కలిగి ఉన్నారు, మనుష్యుల్లో శ్రేష్ఠులై ఉన్నారు, కనపడుతున్నారు. అట్లా నాకు పవిత్రమైనటువంటి ఆ హిమాలయాల పర్వతాన్ని ఉంది, మనం అనుకున్నాం కదా ముందుగానే. పెరుగుతున్నారు. చిన్నప్పుడే అన్ని విద్యలు నేర్చుకున్నారు. అక్కడ నివసిస్తున్న మహర్షులందరికీ తమ చేష్టలతో ఆశ్చర్యాన్ని కలిగించసాగారు. అక్కడి తాపసులు ఆ పాండు కుమారును తమ సొంత బిడ్డల్లాగా భావించి లాలిస్తున్నారు. అటు ద్వారకా నగరంలో వృష్టివంశీయులు పాండురాజును గురించి ఇలా అనుకున్నారు. అయ్యో, పాండురాజు మునిశాపానికి భయపడి శతశృంగ పర్వతం మీద నివసిస్తున్నాడు, అట్లా అనుకున్నారు వాళ్ళు. అక్కడ తాపసులతో కలిసి తపస్చేస్తూ అలసిపోయాడు. అంటే అలసిపోయి తాపసి అయిపోయి, అలసి తాపసి అయిపోయి ఫలాలు తింటూ ఇంద్రియాలను నిగ్రహించి ధ్యానయోగ సాధన చేస్తూ ఉన్నాడట అని తల ఒక మాట్లాడుకుంటున్నారు. లేదు ముని అయిపోయినాడట అనుకు, లేదు మౌనాన్ని పాటిస్తున్నారట, లేదు నోటి కుట్టేసుకున్నాడట, లేదు అగ్ని ప్రవేశం చేశాడట, లేదు పర్వతాల మీద కొనాలో కూర్చున్నాడట. ఇష్టం వచ్చినట్టు మాట. అయ్యో, ఆ కుంతి మాదిరిని ఏదో ప్రాణులు తినేసాయట పాపం అని కొంతమంది. మామూలుగా జనంలో ఉంటుంది కదా మాటలు. ఆ మాటలు విని పాండురాజు మీద అభిమానం గల యదువంశీయులందరూ దుఃఖించారు. ఇష్టం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. కరెక్ట్గా వార్తలు రావటం లేదు. యుద్ధభూమిలో ఏం జరుగుతుందో మనకేం తెలుసు. అట్లా ఒక వార్త ఎక్కడో వచ్చింది, ఏదో అమావాస్య పెసలైపోతాయి. వచ్చి మన దగ్గరికి వచ్చే లోపల ఏమైపోతుంది. ఆయనకి ఎప్పుడు క్షేమం కలుగుతుందా, ఆయన శుభ సమాచారం ఎప్పుడు వింటామా అని ఎదురు చూస్తున్నారంతా కూడా. ప్రజలందరూ, మహర్షులందరూ కూడా అంత చెడ్డదే వింటున్నారు. ఆ సమయంలోనే పాండురాజుకు సంతానం కలిగింది అనేటువంటి విషయం వారికి తెలిసింది. ఆ సందర్భంలోనే
ఈ వార్త కూడా తెలిసింది మెల్లగా. అందరూ సంతోషంతో ఉత్సవాలు చేసుకున్నారు, పొంగిపోయారు, పట్టాకులు కొట్టుకున్నారు, ఒకరినొకరు అభినందించుకున్నారు. వసుదేవుడితో ఇలా అన్నారు, వసుదేవా, బాల్యంలో జరగవలసిన సంస్కారాలు పాండుకుమారులకు జరిగి తీరవలసిందే. వారు వాటిని కోల్పోకూడదు. నువ్వు పాండురాజు మేలును కోరుకునేవాడివి కనుక ఆయన వద్దకు పురోహితుడిని పంపించు అన్నారు. వసుదేవుడు అలాగే పంపిస్తానని ఒక పురోహితుణ్ణి పాండురాజు వద్దకు పంపాడు. పాండుకుమారులకు తగిన వస్త్రాలను, ఆభరణాలను, కుంతీమాతృలకు కూడా వస్త్రభూషాన్ని కూడా, గోవులు, వెండి, బంగారాన్ని కూడా పంపాడు. వాటన్నిటినీ పురోహితుడు తీసుకొని వెళ్ళి పాండురాజుకు సమర్పించాడు. పాండురాజు పురోహితుడైనటువంటి ఆ కాశ్యపుడిని పూజించాడు కూడా. కుంతీమాతృలు కూడా ఆనందించి ఆ వసుదేవుణ్ణి మెచ్చుకున్నారు. తర్వాత కాశ్యపుడు పాండునందులకు బాల్యంలో చేయించవలసినటువంటి సమస్త కర్మలను చేయించాడు అక్కడనే. తర్వాత పాండుకుమారులు ఉపాకర్మ పూర్తి చేసుకొని వేదాధ్యయనం ప్రారంభించి వేద పండితులు కూడా అయ్యారు. ఇది ఇలా ఉండగా శర్యాతి వంశీయుల్లో ప్రసతుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన పుత్రుడు శుకుడు. ఆ శుకుడు విలువిద్యలో సముద్రం వరకు గల భూమినంతా జయించాడు. 100 అశ్వమేధ యాగాలు చేసి దేవతలను, పితరులను కూడా ఆరాధించాడు. ఒకనాడు శతశృంగ పర్వతానికి వచ్చి ఫలాలు తింటూ తపస్సు చేసుకోసాగాడు. ఆ శుకరాజ మహర్షి అంటే శుకరాజ పాండవులకు ధనుర్విద్యనంతా నేర్పించి వారిని ధనుర్విద్య నేర్పి అంటే వారిని ఆ విద్యలో పండితులను చేశాడు. భీముడు గదాయుద్ధంలో అరితేరాడు. ధర్మరాజు తోమరాలు విసరటంతో ప్రావీణ్యం సంపాదించాడు. నకుల సహదేవులు కత్తిడాలు పట్టుకోవడంలో అరితేరాడు. అర్జునుడు విలువిద్యలో అరితేరాడు. అప్పుడే అర్జునుడు విలువిద్యలో తనంతవాడయ్యాడని శుకుడు గ్రహించాడు. అప్పుడే శక్తి అనే ఆయుధాన్ని కూడా ఇచ్చాడు, ఖడ్గాన్ని ఇచ్చాడు, బాణాలను ఇచ్చాడు. తాటి చెట్టులాగా పొడవుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద పొడవుగా ఉన్నటువంటి పాండవులకి ఆ మెరిసే ధనస్సును కూడా ఇచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.